నా పేరు ప్రతాప్ కుమార్. నేను తిరుపతి నుంచి అండి. నేను గత 25 సంవత్సరాలుగా పశువులు మరియు కోళ్లకు సంబంధించినటువంటి దానా యొక్క ముడి పదార్థముల ట్రేడింగ్ వ్యాపారం బహుళ జాతి సంస్థలైనటువంటి గోద్రేజ్, ఎస్కేఎం, వల్లభ, కామధేను, బారామతి అగ్రో, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్, యావిన్, కేరళ ఫీడ్స్, కేఎఫ్సి, మిల్మా ఇత్యాది సంస్థలకు నేను నా ముడి సరుకులు ట్రేడింగ్ వ్యాపారం చేయుచున్నాను. ఈ క్రమంలో భాగంగా నేను అడపాదడపా ఆ కంపెనీల యొక్క కర్మాగారాలను సందర్శించడం జరిగింది. ఆ సందర్భంలో అక్కడ పశువుల దానా తయారీ విధానము, ముడి సరుకుల ఎన్నిక తదితర విషయాలను గమనించటం జరిగింది. కాలక్రమంలో భాగంగా గత 2 సంవత్సరాల క్రితం TV5, TV9, ఈటీవీ ఇత్యాది తెలుగు టీవీ ఛానల్లో రాయలసీమ ప్రాంతంలో ప్రత్యేకించి ఎండాకాలంలో పశుగ్రాసం దొరక్క, అదేవిధంగా క్షేత్రస్థాయి రైతులకు సంపూర్ణ మిశ్రమ దాన అదియూ దొరక్క వారు స్థానికంగా దొరికేటువంటి బిస్కెట్ వ్యర్థ పదార్థాలతోనూ, అలాగే స్థానికంగా రైస్ మిల్లుల వద్ద దొరికేటువంటి హల్లర్ తౌడు, అలాగే చిట్టు, అదేవిధంగా తరకల తౌడు ఇత్యాది కార్బోహైడ్రేట్స్ అత్యధిక శాతం కలిగినటువంటి పదార్థాలతో ఆవులను మేపుతూ అసంతృప్తిగా ఉన్నారు. ఆ దృశ్యాలను చూసి నాకు నా చేతిలో ఉన్న విద్యతో కొద్దిమంది రైతులకైనా సంపూర్ణ దానాను నేను ఎందుకు తయారు చేయకూడదు అని సంకల్పించి 2018న నేను మిశ్రమ దాన తయారీ విధానం గురించి ప్రత్యేకించి పరిశోధన జరపదలిచి మన భారతదేశంలో హర్యానా ప్రాంతంలో పాడి పరిశ్రమ ఎక్కువగా ఉందని వినేన్ని, అదేవిధంగా అక్కడ దానా ఎంతో మేలుగా ఉంటుందని వినేన్ని నేను అక్కడికి వెళ్ళి అక్కడ దానా తయారీ విధానమును చూసి అక్కడ రైతులతో సంప్రదించి తెలుసుకున్న పిదప నేను తెలుసుకున్నది, కొన్ని ప్రాంతాల్లో దానాలో మరి మొలాసిస్ పై సదభిప్రాయం లేక, ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో హర్యానా ప్రాంతంలో మొలాసిస్ పై సదభిప్రాయం లేక, అలాగే పెలెట్ ఫీడ్స్, మన తెలుగులో మురుకుల దానా అంటారు, పెలెట్ ఫీడ్స్. ఈ పెలెట్ ఫీడ్ పై కూడా సదభిప్రాయం లేక అక్కడ కేవలము ప్రాచీన పద్ధతిలో సహజ సిద్ధంగా తయారు చేయబడేటువంటి దానా తయారీ విధానాన్ని తెలుసుకోవటం జరిగింది. ఆ సందర్భంలో వారు ముడి సరుకులను ఎన్నిక ఏ విధంగా చేయుచున్నారు, అదేవిధంగా దానా తయారీ విధానంలో ఎటువంటి జాగ్రత్తలు పాటించుచున్నారు, రసాయనాలు లేకుండా చక్కటి దానా రైతుకు వారు అందించటం నాకు ఎంతో సంతోషం కలిగించింది. వారితో ముచ్చటించిన సందర్భంలో వారు కొంతమంది రైతులు నాకు ఒకటే మాట చెప్పి ఉన్నారు, మా ప్రాంతంలో క్వాలిటీ ఫీడ్ ఉన్న వారి కంపెనీని రైతులమైన మేము మా నెత్తిన పెట్టుకొని ఆ కంపెనీ యొక్క అభివృద్ధిని మాదిగా భావించి మేము ముందుకు తీసుకెళ్తాం. ఎవరైతే క్వాలిటీ ఫీడ్ తయారు చేయరో వారి కంపెనీని మేము వారి కంపెనీ వద్ద దానాను కొనుగోలు చేయటం కానీ అటువంటిది నిషేధించడం జరుగుతుంది అని చెప్పేసి వారు చెప్తున్నారు. కాబట్టి వారి మాటలు బట్టి నాకు అర్థమైంది ఏంటంటే
రైతు ఎప్పటికీ కూడా ఆవును తన కన్న బిడ్డ వలె చూసుకుంటాడు. ఏ తల్లిదండ్రి అయినా తన బిడ్డలకు శ్రేష్టమైన ఆహారాన్ని అందించాలని చూస్తారే కానీ తక్కువ ధరకి ఏదో వేయాలి అనేటువంటి సంకల్పం ఉండదని ఆ రోజు ఆ రైతులతో ముచ్చటించిన తర్వాత నాకు అర్థమైంది. కాబట్టి ఆ రోజునే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. మొలాసిస్ అనేటువంటి పదార్థాన్ని వాడకుండా, అలాగే యూరియా అనేటువంటి పదార్థాన్ని వాడకుండా మిశ్రమ దాన తయారు చేయాలని సంకల్పించాను. ఆ క్రమంలో భాగంగా తిరుపతి రేణిగుంట ఇండస్ట్రియల్ ఎస్టేట్ నందు ఒక చిన్న స్థాయి కర్మాగారాన్ని ఏర్పాటు చేసి దానాను తయారు చేయించు ఉన్నాను. ఈ 2 సంవత్సరాల్లో నా రైతులు మా దానాను వాడిన పిదప ఈ దానా చాలా బాగుంది, మాకు ఇటువంటి దానానే కావాలి అని చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో నాకు అనిపించింది, హర్యానాలో రైతులతో ముచ్చటించిన సందర్భంలో వారు చెప్తున్నారు, క్వాలిటీ బాగుండాలి, రైతులకి తన కన్నబిడ్డలకి చక్కటి ఆహారాన్ని మాత్రమే అందించాలి అనేటువంటిది రైతుల యొక్క సంకల్పం అయి ఉంటుంది. అదే విషయాలు ఇక్కడ రైతులు మా దానా వాడిన తర్వాత వారి మాటల్లో నాకేమర్థమైందంటే, మాకు ధర కాదండి ముఖ్యం, క్వాలిటీ కావాలి. మంచి క్వాలిటీ ఉన్న దానాన్ని ఆవులకు వేయాలి. ఆవులు అనారోగ్యానికి ఆవులైనా మానవులైనా ఎవరైనా సరే అనారోగ్యానికి మూల కారణాలు ఆహారమే. ఆహారం సక్రమైన పద్ధతిలో ఉండి ఉంటే ఎటువంటి అనారోగ్యాలు రావు అనేటువంటిది నా అభిప్రాయం. కావున నేను ఎటువంటి రసాయనాలు వాడకుండా సహజ సిద్ధంగా ప్రాచీన పద్ధతిని, ఏన్షియంట్ టెక్నిక్స్ని అవలంబిస్తూ నా దానాన్ని తయారు చేయడం జరుగుతూ ఉంది. ఈ 2 సంవత్సరాల్లో నాకు ఈ రోజుకి ఒక తృప్తి అనేది ఉంది అండి. 25 సంవత్సరాల జీవితము, అంటే 25 సంవత్సరాల ఈ వ్యాపార జీవితము ఒక భాగం అయితే, ఈ 2 సంవత్సరాల్లో ఒక భాగంగా నేను చెప్పుకోదలుచుకున్నాను. కారణం తృప్తి అండి. ఒక చక్కటి దానాన్ని నోరు లేని మూగజీవాలకు అందజేయగలుగుతున్నాను. గోమాత ఎంతో తెలివైందండి. నేను ఈ విషయము మీకు ప్రత్యేకించి చెప్పదలుచుకున్నాను. నేను ఒక యూట్యూబ్లో ఒక వీడియో చూస్తున్నాను. అది ఏమంటే, ఒక ఆవు తన యజమానికి ఆరోగ్యం బాగోలేదంట. ఆ సందర్భంలో తన యజమానికి ఆరోగ్యం బాగోలేదని ఆ ఆవుకు అర్థమయ్యి స్థానికంగా ఉండేటువంటి మూలికలు ఏమున్నాయి అని పొలాల్లోకి వెళ్ళి ఆ మూలికలు ఆవు తిని జీర్ణం చేసుకొని పాల రూపంలో మళ్ళీ ఆ యజమానికి ఇచ్చిందంటండి. కారణం, ఈ పాలు ఆ యజమాని తాగుతాడు, ఆ పాలల్లో ఆ మూలికల యొక్క రసం ఉంటుంది. తద్వారా ఆ యజమాని అనారోగ్యాన్ని నుంచి కోలుకొని ఆరోగ్యంగా తయారవుతాడని ఆవు సంకల్పిస్తున్నాడు. చూడండి, ఆవు ఎంత తెలివైనదో మనిషి కంటే. ఆ విధంగా ఆవు మరి తన యజమాని పట్ల ఆ విధంగా ఉంటాం. ఆవు అంత తెలివైంది. మేము ఇచ్చేటువంటి దాన శ్రేష్టమై ఉండటం వల్ల ఆవు గ్రహించి తను సంతోషంగా ఉండి తన రైతుకి పాల దిగుబడిని పెంచి తన రైతును కూడా సంతోష పెడతా ఉంది. తద్వారా మా సంస్థను కూడా ఆశీర్వదిస్తూ ఉంది. ఇది ఎంతో చక్కటి విషయం అండి. ఇక్కడ ఒక చిన్న విషయం నేను చెప్పదలుచుకున్నాను. మన ఇంటి ముందుకు ఒక ఆవు వచ్చిందండి. మనం ఒక తోటకూర కట్టో ఏదో ఒకటి మన చేతనైంది మనం పెడతాం. ఇక్కడ నేను తృప్తి అనేటువంటి పదం ఎందుకు వాడానంటే, మన ఇంటి ముందుకు ఒక ఆవు వస్తేనే మనం 2 అరటిపళ్ళు లేకపోతే ఒక తోటకూర కట్టో పెడితే మనకు ఎంతో తృప్తి ఉంటుంది. ఆవు ఆశీర్వదిస్తుంది, మన ఇల్లు బాగుంటుంది, మన ఇంట్లో సభ్యులందరూ బాగుంటారు, తరతరాలు ఆశీర్వదింపబడతాయి. అలాంటిది నేను సప్లై చేసేటువంటి దాన
కొన్ని వందల వేల ఆవులకు వెళ్తుందండి. నా దానాలో కనుక ఖచ్చితత్వము, సరైన పద్ధతి ఉంటే తెలివైన ఆ ఆవులు ఖచ్చితంగా నన్ను ఆశీర్వదిస్తున్నాయి. ఆ కారణం చేతనే నాకు ఈ తృప్తి ఏమో అనిపిస్తూ ఉంది. జీవితంలో నాకు అనిపిస్తుందండి, డబ్బు కంటే ఈ తృప్తే ఎక్కువ. ఈ తృప్తి ముందు డబ్బు ఏ పాటిది అనిపిస్తూ ఉంది. ఎన్ని కోట్లు సంపాదించినా ఈ తృప్తి రాదేమో అనిపిస్తూ ఉంది. కావున నేను కొత్తగా అంటే స్టార్టప్ ఎవరైనా చేయదలుచుకున్నవారు, ఈ సందర్భంలో నేను ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను. తృప్తి అనేటువంటి విషయంలో మా కర్మాగారంలో ఇప్పుడు 10 మంది ఉపాధి పొందుతున్నారు. నాకు ఇంకొక తృప్తి అదొకటి. ఇంకొకటి ఇండైరెక్ట్గా డీలర్లు కానివ్వండి, ఆటో వారు కానివ్వండి, లారీ వారు కానివ్వండి, వీరు కూడా ఉపాధి పొందుతున్నారు అని నేను భావిస్తున్నాను మా కంపెనీ తరఫున. ఇదే విధంగా డీలర్లు కొంతమందిని నేను చూశానండి, వారు నిరుద్యోగంతో బాధపడుతూ ఉన్నారు. వారు మేము పుట్టి పెరిగిన ప్రాంతంలో ఉంటూ ఎంత వచ్చినా పర్వాలేదు, తృప్తిగా బతకాలి అని చెప్పేసి భావిస్తున్న తరుణంలో మా కంపెనీ యొక్క ఫీడ్ డీలర్షిప్ గురించి విని వారు చూసి తీసుకున్న తర్వాత వాళ్ళు ఈరోజు చెప్తున్నారండి, సార్ మేము పుట్టి పెరిగిన పల్లెలో హాయిగా గౌరవప్రదంగా మీ దానం ద్వారా కొంత ఉపాధి పొందుతూ తృప్తిగా జీవిస్తున్నాము. మాకు చాలా మేలు చేసింది మీ కంపెనీ యొక్క దాన అని చెప్పేసి. చూడండి ఎంత తృప్తి ఉందో. అంటే ఆ విధంగా కూడా నేను నేర్చుకున్న విద్య కొంతమందికి ఉపయోగపడుతుంది అనేటువంటిది నా అభిప్రాయం. కావున నేను ఈరోజు ఈ వీడియో తీయడానికి కూడా కారణం ఏమంటే, కొంతమంది అయినా ఇంకొంతమంది అయినా ఈ విధంగా మా దానా నుంచి కొంత ఉపాధిని పొంది వారు కూడా కొంత తృప్తిని అనేది పొందాలి. అంటే తెలియజేయకపోతే ఎవరికి తెలియదు కదండి. అందుకనే చెప్పకపోతే, అడగకపోతే అమ్మైనా ముద్ద పెట్టదు. అదేవిధంగా చెప్పకపోతే ఎదుటి వారికి తెలియదు. ఆ సంకల్పంతోనే ఇంకొక ఇద్దరికి ఉపాధి కలుగుతుంది అనేటువంటి ఒక సంకల్పంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను. అంతే తప్పించి ఇతరత్ర కాదు. ఈ వీడియో నచ్చిన ఎడల మీకు తెలిసినటువంటి నిరుద్యోగులకు మీరు ఈ వీడియోని ఫార్వర్డ్ చేసి వారు కూడా ఉపాధి పొందుటకు, అలాగే రైతులకు చక్కటి దానా అందుబాటులో తేవడానికి మీ వంతు సహకారం మీరు అందిస్తారని నేను భావిస్తూ నమస్కారం.